ప్రియ స్నేహితులారా, ఒక నా వ్యక్తిగతమైన మాట, నా కుటుంబానికి నా జీవితానికి సంబంధించిన మాట మీతో పంచుకోవాలని చాలా దుఃఖస్థితిలో నుండి ఏం చేయాలో అర్థం కాక మీకు ఈ చిన్ని వీడియో ద్వారా మాట్లాడుకుందామని ఆశపడుతున్నాను స్నేహితులారా. మరి నా అన్నగారి పిల్లలని నేను పెంచి ఉన్నాను. అంటే నా తల్లిగారు చనిపోతూ నాకు దగ్గర చేతిలో చేసుకుని మాట తీసుకున్నారు. అలాగే నమ్మ పెంచుతానన్నాను. ఇది నా పుట్టిల్లు కదా, నేను ముందు పుట్టాను, నా తర్వాత ఆ పిల్లలు పుట్టారు, వాళ్ళకి నాకు ఈ ఇల్లు ఎంతో స్వర్గతుల్యమని నేను భావించుకుని మరి బాధ్యత తీసుకున్నాను. ఆ పిల్లలు నా చేతికి వచ్చేసరికి కుర్రవాడికి సంవత్సరం మీద 3 నెలలు, అంతకన్నా 1 సంవత్సరం ఒక పాప, అంతకన్నా ఇంకో సంవత్సరం ఇంకో పాప పెద్దవారు. సరే, బాధ్యతలు చక్కగా నెరవేర్చే సమయంలో మరి ఊరిలో రైతులు ప్రోద్బలంతో ఒక సంబంధం వస్తే నా పరిస్థితి చెప్పినాను. అందుకు ఇష్టమైనాడు ఒక బ్రాహ్మణుడు, తల్లిదండ్రులతో ఇష్టం. అంతే వాళ్ళకి ఈతను పాడదు, వ్యవసాయదారులే, బ్రాహ్మణులే, మా ఊరి పక్క గ్రామమే, రైతులు పెంచుతూ వచ్చారు. అతను పుట్టినప్పటి నుంచి తల్లికి ఇష్టం ఉండదట అబ్బాయి అంటే. సర్లే, వివాహం చేసుకున్నాను. చేసుకోకముందు నీ పిల్లల్ని పెంచుకో, నీ బాధ్యత నెరవేర్చుకో అని 5-6 నెలలు నన్ను వదిలిపెట్టకుండా చుట్టూ తిరుగుతూ వచ్చారు. వివాహం అయిన తర్వాత అదే రోజు కొట్టడం, అక్కడి నుంచి స్టార్ట్ చేసి చాలా బాధలు పెట్టడం జరిగింది. అయినా సహించుకుంటూ నేను నా తల్లికి మాట ఇచ్చానని ఈ బాధ్యతలను నెరవేర్చుకుంటూ వస్తున్నాను. అలా ఎన్నో ఉద్యోగ జీవితం నా పాడైపోయింది. ఎందుకంటే నా భర్త వల్ల కొట్టేసేవాడు, ఉద్యోగానికి వెళుతుంటే దెబ్బలు కొట్టేవాడు, బాధలు పడలేకపోయేదాన్ని. మరి పిల్లలు పెంచుతుంటే వాళ్ళని కొట్టేసేవాడు, వాళ్ళు ఉండటానికి వీల్లేదనేవాడు. అతను కొంచెం తాగుడు, తిరుగుడు, క్రమశిక్షణ లేని జీవన విధానం వలన బయట అతని స్నేహితులందరూ ఇతనికి ఇష్టానుసారం రెచ్చగొట్టి మాట్లాడి పంపిస్తూ ఉంటే ఇంటికి వచ్చేవన్నీ నా మీద ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఇక నేను కూర్చుంటే లేవలేని స్థితికి కూడా వచ్చేసేదాన్ని. అన్ని దెబ్బలు కొట్టేవాడు. అయినా సహించుకుంటూ నా తల్లికి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకుంటూ వచ్చాను. కొంత ఈ పిల్లల గురించి నేను ఉద్యోగాలు కూడా మానేశాను. ఎందుకంటే ఆడపిల్లలు ఎదుగుతున్నారు, మరి ఎక్కడికి వెళ్ళి నేను డబ్బు అని పరిగెట్టి మరి ఇంటికి వచ్చేసరికి ఏం వార్త వింటానో అని భయం వేసేది. అందుకని దగ్గరగా ఉంటూ కొన్ని పస్తులు పడుకుంటూ, మరి కొన్ని రోజులు తింటూ, కొన్ని రోజులు గంజి తాగుతూ, అలాగే చిన్న పనులు చేసుకుంటూ ఆ ధనం తెచ్చుకొని పిల్లల్ని పోషించుకుంటూ ఉండేదాన్ని. అలాగా ఏవో సంబంధాలు వచ్చినాయి కదా అని అప్పుడే వివాహం ఎందుకులే, 10వ తరగతి పాస్ అయ్యాకో ఇంటర్ పాస్ అయ్యాకో చేద్దాం అనుకుంటుంటే వాళ్ళు పద్దాక వెంబడించేవాళ్ళు. అమ్మాయిని ఇవ్వండి, మీ కుటుంబం మంచిదండి, మేము ఊరిలో అడిగామండి, అదండి ఇదండి అని రోజు ఎవరో ఒకరిని తీసుకొస్తూ ఉండగా సరే పెద్ద అమ్మాయి పెళ్లి చేశాను. చేసిన వెంటనే నాకు యాజిటేషన్, అవమానాలు, బాధ, గుండెలు బాదుకుని ఏడ్చి ఇంక వివాహం చేశాను కదా, నేను ఇంకొక ఆలోచన చేసుకోకూడదని, నా పిల్ల అక్కడే ఉండాలని నా బాధలు నేనే సహించుకుంటూ ఏడ్చి బాధపడి ప్రభువుకి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. క్రమంగా అమ్మాయికి 2 పిల్లలు పుట్టారు. అంటే అతను తాగుబోతు, బాగానే పని చేసుకుంటాడు, పురోహితుడు కదా, మరి పూజలు చేసుకుంటూ డబ్బు తెచ్చుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ, కాకపోతే తాగుడు ఎక్కువ, తాగి క్రమశిక్షణ లేని విధానంలో బతుకుతున్నాడు. బాగా పెద్ద చదివే అతనిది కూడా. సరే అని 2వ అమ్మాయిని కూడా ఊళ్ళోనే సంబంధం కదా, సరే అమ్మాయిని ఎక్కడో ఇచ్చాను దూరంగా అని ఊళ్ళో సంబంధం చేస్తే వీళ్ళు కూడా ఇంతే. పెళ్ళైన మరో రోజు నా గురువుగారు అన్నతను ఒక 200 మందిని ఎగేసుకుని తీసుకొచ్చి అస్తమానం ఆ పిల్లని బాధలు పెట్టడం, ఇంట్లో అడిగావంటే కొడతాను చంపుతానని నా మీద బెదిరించడం అనమాట. ఆ దానికి నువ్వు క్రీస్తు నమ్ముకున్నావు, మాలముండాలి, దీన్ని అడ్డం పెట్టుకునేవాళ్ళు. తప్పు కదా. వాళ్ళు చేసే తప్పుడు పనులకి ఎదుటోళ్ళని ఎలా తప్పులు ఎదుగుదామా అని చూసే సమాజం. చాలా ఏడ్చానండి ఆ పిల్ల గురించి కూడా. 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి కన్నీరు మున్నీరు ఏడ్చాను, ఎంతో బాధపడ్డాను. ఆ తర్వాత అతనికి పిల్లలు పుట్టారని ఆ నేరం ఈ అమ్మాయి మీద వేస్తూ ఈ అమ్మాయికి అనేకమైన మందులు వాడిస్తుంటే వెంబడించి అది తప్పు అని తెలిసి నేను డాక్టర్ల దగ్గరికి రండి అందరం వెళదామని చాలా గట్టిగా నిలదీస్తే ఆ పిల్లతో ఆ మందులు వాడించడం మానేశారు. కానీ ఆ పిల్లాడైతే పరస్త్రీ వ్యామోహంలో పడి అక్కడే పిల్లలు, అక్కడే అయ్యేది అంతా చివరికి
తల్లికి చెప్తే తల్లి కూడా నీకు ఇష్టమైతే కాపురం చేయి, లేకపోతే వెళ్ళిపో విడాకులు తీసుకుని వెళ్ళిపోమని ఆ తల్లి చెప్పిందనమాట కుర్రాడి తల్లి. అది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చెప్పుకోలేక మింగలేక కక్కలేక అలాగా ఇంకా బెదిరించేవాడు అతను. నువ్వే తప్పుడు దానివన్నీ నిరూపిస్తా, నువ్వు నీ మీద నిందలేస్తా, నిన్నే నాశనం చేస్తా, నా దగ్గర నుంచి వెళ్ళిపోయావంటే అని నీకు దిక్కులేని మొండవి, తండ్రి తెచ్చాడు, ఆ మొండేమో మాలమొండ అది ఇదని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించడం. అలాగే చాలా డిప్రెషన్లోకి వెళుతూ అలాగే చేస్తూ బతుకుతూ అమ్మాయి అక్కడే ఉంటుంది పాపం. ఇద్దరు ఆడపిల్లల జీవితాలు ఇలాగైపోయినాయంటే ఈ కుర్రవాడు ఆ తిరుపతి దేవస్థానంలో కొన్నాళ్ళు చదువుకున్నాడు. నాన్నగారికి ఆరోగ్యం బాగోలేకపోతే తీసుకొచ్చాను. తర్వాత అన్నగారు స్వర్గవాసం అవ్వడం, తర్వాత నెల మాసికాలకి వేస్తామని అంటే దింపాలన్నా తీసుకురావాలన్నా 3,000 అయ్యేది నాకు. అంత ధనాన్ని కూడా భరించలేక మరి మాసికాలు పక్షాలు అన్నీ పెట్టాలి కదా సంవత్సర కాలం. సరే ఇంక ఆయన ప్రిన్సిపాల్ గారు అనుమతి అడిగి ఇంక ఉంచేశాను ఇంట్లోనే. అక్కడి నుంచి చిన్నగా ఒక గుళ్ళల్లో పెడుతూ పూజలు అలవాటు చేస్తూ నాకు తెలిసింది నేర్పుకుంటూ నేను కూడా పూర్వ ఆశ్రమంలో ఉండి ఈ విధానాలన్నీ నేర్చుకున్నానండి. ఇవి పూజలు వ్రతాలు హోమాలు అన్నీ నేను చేసిన దాన్నే ఈ పిల్లాడికి నేర్పుకుంటూ మరి చిన్నగా పనులకు పంపుతూ అలాగ తను కూడా బాగానే నేర్చుకున్నాడు. ఈ రోజున గొప్ప వక్త అయ్యాడు. ఇప్పుడు 23 సంవత్సరాలు. ఆడపిల్లల జీవితాలు అలాగే అయిపోయినాయి. వాళ్ళు ఏడుస్తూ నిత్యం కన్నీరు కారుస్తూ బతుకుతున్నారు. ఇక నేను ప్రార్థన చేయడం తప్ప ఏమంటే తీసుకొస్తాను, ఒకటి పక్కలో నుంచి తీసి మళ్ళీ ఇంకోటి పక్కలో పడుకోబెట్టాలిగా అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. ఆడపిల్లలు ఇంటి మీద పెట్టుకోలేండి కదా, వాళ్ళకి బతికే ధైర్యం ఉందా, సమాజం బతకనిస్తుందా, మరి ఇంకో పెళ్లి చేయాలి కదా, అక్కడేమవుతుందో అని మోసుకొని కూర్చున్నాను.